హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మీరు చూసే ముందు ఎపిసోడ్ 1 చూడవలసినదిగా మనవి. దాని లింక్ మనం కామెంట్ సెక్షన్లో ఇచ్చేసాం, చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునింది జగనన్న జనాన్ని మోసం చేసి ఎలా ఓట్లు దన్నుకున్నాడు అనే దాంట్లో ఎపిసోడ్ 2 అనమాట. జగనన్న నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ బాబాయ్ని చంపింది చంద్రబాబు మీద తోసేసి ఎట్లా ఓట్లు దన్నుకున్నాడు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి, ప్లస్ మన జగనన్న ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి గురించి, మరియు రీసెంట్గా జరిగిన గులకరాయ్ దాడి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో హత్య, చంపడం లాంటి పదాలని నేను యూజ్ చేయను. రోహిత్ లాగా అదయింది ఇదయింది అని కంటిన్యూ చేసేద్దాం. ఎందుకంటే యూట్యూబ్ వాడితో పంచాయతీ వచ్చిందనమాట మనం ఇటువంటి పదాలు ఎక్కువగా యూజ్ చేస్తే. ఫస్ట్ వివేక న్యూస్ వచ్చినప్పుడు మన టీవీ ఛానల్స్లో ఏం చూపించారు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ న్యూస్ మనకి సాక్షిలో వచ్చింది, కాకపోతే సాక్షిలో ఈ న్యూస్ వీడియో నాకు కనపలేదు కాబట్టి నేను TV9లో ఏం చూపించారో దాన్ని ప్లే చేయబోతున్నాము. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. వివేకకు జరిగిన దాని గురించి మన వైసీపీ నాయకులు ఏం చెప్పారో చూసేద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దాని తర్వాత మార్నింగ్ ఎప్పుడో న్యూస్ తెలిస్తే జగనన్న సాయంత్రం దాకా ఏం చేశాడో తెలియదు, కానీ సాయంత్రం అక్కడికి వెళ్ళి జగనన్న ఏం మాట్లాడాడో చూసేయండి. ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జగనన్న ఆ రోజు సాయంత్రమే చెప్పేశాడు. సో సిబిఐ వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది దీని గురించి విచారణ జరిపి ఏం చేశారు ఎలా చేశారు అని చెప్పేదానికి 5 సంవత్సరాలు. అదే జగనన్న 5 గంటల్లో చెప్పి పారదొబ్బాడు. ఎందుకంటే మీకే తెలియాలి. ఆ రోజు సాయంత్రం జగను చంద్రబాబు మీతో వేశాడు. మరుసటి రోజు సాక్షి పేపర్లో వచ్చిన కథనం నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు మనం తప్పు చేయాలా, తప్పు చేసి పక్కన మీద తోసేయాలా, తోసేసి ఓట్లు దన్నుకోవాలా, అలాగే జనాల్ని గొర్రెలను చేయాలా. లాస్ట్ వీడియోలో ఆంధ్ర గొర్రెలకి నమస్కారం అంటే చాలామంది ఆంధ్ర వాళ్ళందరినీ గొర్రెలు అంటే నేను అందరినీ గొర్రెలు అనలేదురా, ఇట్లా మోసపోయి ఓట్లు వేసారు చూడు వాళ్ళందరినీ అన్నాను అనమాట. ఇప్పుడు కేసు మొత్తం జగన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది, అవినాష్ చుట్టూ తిరుగుతోంది. వాళ్ళ నాయన్ని జైల్లో మింగారు, చెప్పకూడదు అంటున్నాడు. ఇప్పుడు జగన్ ఏమనాలి? నారాసుర రక్త చరిత్ర అని హెడ్లైన్ రాసిన సాక్షిని ఏమనాలి? ఏ మెట్టుతో కొట్టాలి? మీరే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు తప్పు చేశాడు అనుకో, ఏమైనా చెయ్యి. ఇప్పుడు చంద్రబాబుది ఏదీ లేనప్పుడు మీ ఫ్యామిలీలో మీరే కొట్టుకు వస్తున్నప్పుడు చంద్రబాబు పేరు తీయడం ఎందుకు? ఓట్ల కోసమే కదా. అదేమ్మా సిట్టు వేసింది ఎవరమ్మా? సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారు అని మీరే చెప్తా ఉన్నారు. ఎలా ఉంది అని అంటే దొంగతనం చేసిన వాళ్ళే దొంగ అని అంటారు, మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేస్తారు. ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా? సీఎం సిట్ అయ్యాక ఇంకోడేస్తాడు, సీఎంగా ఉన్నోడే సిట్ వేస్తాడు, కానీ నువ్వు వచ్చి వేయలేవు కదా. వచ్చినావు సీఎంగా, తర్వాత ఏం చేసావు? 5 సంవత్సరాలు అయింది, సొంత బాబాయ్ని ఎవడు చంపాడో చెప్పలేకపోతున్నావు. ఎందుకు నువ్వు సీఎం? ఎలక్షన్ల ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలి 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 అన్న జగను ఎలక్షన్ల తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు 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 అన్నాడు. ఎందుకు వద్దన్నాడు? చెప్పండి రా గొర్రెలారా, చెప్పండి సోకాల్డ్ గొర్రెలారా. సిబిఐ ఎంక్వైరీ ఎలక్షన్ల ముందు కావాలి, ఎలక్షన్ల తర్వాత వద్దు. ఎందుకు? ఆ సునీతక్క, మన జగన్ బాబాయ్ కూతురు, వివేక కూతురు సునీతక్కగానే ఈ కేసుని ఖచ్చితంగా మా నాన్నకి న్యాయం జరగాలి అని కూర్చోకపోయి ఉంటే ఈ కేసు అసలు నిలిచేదా? కామన్ సెన్స్ రా. నిజంగా అన్నం తినేటోడికైతే ఇది ఎవరు చేశారనేది చాలా క్లారిటీగా తెలిసిపోద్ది. మన అన్నం తినట్లేదు, రోజు మనం కూర్చునిదే తినేస్తున్నాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వేరే వాళ్ళు చేశారని అనిపిస్తుంది అనమాట. నిజంగా అన్నం తినేటోడికైతే ఇది అనిపించదు. ఇంత క్లారిటీగా
ఇంత డీటెయిల్డ్గా ఇంత నీట్గా కనబడుతున్నా కూడా సోకాల్డ్ గొర్రెలు జగన్కి సపోర్ట్ చేస్తున్నారు. లెటర్ గురించి జగన్ ఆ రోజు అన్న మాటలు. అడ్వకేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్ అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? అదే రోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పిన మాటలు. ఎవరు రాయించారని మీరే కదా కుటుంబ సభ్యులు కదా ఇచ్చారా లెటరు? వాళ్ళు పోలీసులు ఇవ్వాల, మీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారని చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులు రాయించారా? మీ కుటుంబ సభ్యులకు డౌట్ ఉంటే వాళ్ళు అడగలను. అంటే ఇవన్నీ హిస్టరీగా ఒక మిస్టరీగా తయారు కాలేదు మీకు. ఇప్పుడు అదే లెటర్ని మెయిన్గా తీసుకోవాలని చెప్పి మన అవినాష్ ఏడుస్తున్నాడు. జగనేమో ఆ లెటర్ మొత్తం బూటకమంటాడు, జనాలందరూ ఆ లెటర్ బూటకమంటారు. కానీ అవినాష్ మాత్రం ఆ లెటర్నే మీరు మెయిన్గా తీసుకోవాలి, ఆ లెటర్లో వివేకనే రాశాడు కాబట్టి మీరు మెయిన్గా తీసుకోవాలి అని చెప్పి 39 ఏళ్ళ చిన్న పిల్లోడు, 39 సంవత్సరాల చిన్న పిల్లోడు అవినాష్ చెప్తున్నాడు. లెటర్ను దాచిపెట్టు, మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు? నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ వ్రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. సాధారణ ప్రజలుగా, సినిమాల పిచ్చి ఉన్న ఆంధ్ర ప్రజలుగా, సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, కొరియన్ డ్రామాలు చూస్తున్న కామన్ సెన్స్ ఉన్నటువంటి పిల్లల్లాగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకరిని ఒక 4-5 మంది వచ్చి చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒకడు లెటర్ అనేది రాయగలరా? చంపేటోడు అది చూస్తే ఆ లెటర్ని చింపేయలేడా? అంటే కామన్ సెన్సు, అన్నం తినేటోళ్ళు, పెంట తిన్నోళ్ళు అయితే ఒకసారి ఆలోచించండి. ఆ లెటరు వీళ్ళు ఒత్తిడి చేసి రాయించారనేది క్లారిటీగా తెలిసిపోతుంది. దాన్నే ఎందుకు మెయిన్గా తీసుకోమని మన అవినాష్ అంటున్నారంటే, ఇప్పుడు మన న్యాయానికి కళ్ళు లేవన్నమాట. కళ్ళు లేనప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చూసి మాత్రమే మనం న్యాయం అనేది ఇస్తామన్నమాట. కాబట్టి ఈ లెటర్ని మనం తీసేసుకున్నాం అనుకో, అక్కడ ఆ డ్రైవరు బలైపోతాడు. ఆ లెటర్ని ఇప్పుడు మన సిబిఐ పరిగణనలోకి తీసుకోలేదు. దాని తర్వాత దస్తగిరి అనేటోడు, ఈ యొక్క నలుగురిలో ఉన్న ఒకడు అప్రూవల్గా మారిపోయేసి నేను ఏం జరిగిందో చెప్పేస్తానని చెప్పి మొత్తం చెప్పేశాడు. ఎందుకంటే వాడికి డబ్బులు రాలేదు కాబట్టి మొత్తం చెప్పి బారదుబ్బాడు అనమాట. డబ్బులు వచ్చింటే వాడు కూడా చెప్పేవాడు కాదు. సో దస్తగిరి చెప్పిన దాంట్లో ప్రతిదీ లింక్ అయి ఉంది. సో గూగుల్ టేక్అవుట్లో వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోయింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడుకున్నారు, ఏం చేశారు అని చెప్పి క్లారిటీగా తెలిసిపోతుంది. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా గూగుల్ టేక్అవుట్లో తెలిసిపోయింది. వీళ్ళు అన్నీ బాగా ప్లాన్ చేశారు, కానీ గూగుల్ టేక్అవుట్ దాని గురించి మన వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు లెటర్ ఇంపార్టెంట్ అంటున్న 39 సంవత్సరాల చిన్న పిల్లోడు అవినాష్, ఇది మన వాళ్ళకి తెలియదు అనమాట. గూగుల్ టేక్అవుట్ అనేది ఒకటి ఉంది, దాంట్లో మన బండారం మొత్తం బయటపడిపోతుంది అనేది తెలియలేదు. లేకపోతే దాని కూడా మేనేజ్ చేసేటోళ్ళు అన్నీ మేనేజ్ చేసేశారు, ఇక్కడ దొరికిపోయారు. సిబిఐ అనేది ఇండియాలో ఒక అత్యున్నత సంస్థ అన్నమాట. దానిలో ఉన్నటువంటి ఒక అధికారిని మన ఆంధ్ర పోలీసులు కేసులు పెట్టారనమాట. సిబిఐ ఆఫీసర్ మీదే కేసులు పెట్టారు ఆంధ్ర పోలీసులు. నెక్స్ట్ ఇది మొత్తం చేసింది అవినాషు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు. అవినాష్ని అరెస్ట్ చేసేటప్పుడు సిబిఐ అధికారులు అవినాష్ని అరెస్ట్ చేయనీయకుండా ఎంత చేశారో అందరికీ తెలుసు. అంటే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, సాక్షి టీవీ చూసే వాళ్ళకి కాదు. మొత్తం కేసులన్నింటినీ ఫాలో అయ్యేటోళ్ళు, ఏం జరుగుతోంది అని తెలుసుకునేటోళ్ళకైతే మొత్తం క్లారిటీ తెలుస్తుంది. వీళ్ళు సిబిఐదే తప్పనేస్తారు మహానుభావులు. సునీతక్క కానీ ఇలాగ పోరాడకపోయి ఉండింటే, మా నాన్నని ఎవరు చంపారో నాకు న్యాయం కావాలి అని కానీ పోరాడకుండా ఉండి ఉంటే, ఈరోజు కూడా చాలామంది గొర్రెలు చంద్రబాబే చంపించాడు అనుకునేటోళ్ళు, చంద్రబాబే నారాసుర రక్తచరిత్ర చేశాడు అనుకునేటోళ్ళు. కాబట్టి ఆమె ఒక్కటి పోరాడింది కాబట్టి ఇప్పుడు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు? 39 సంవత్సరాల చిన్న పిల్లోడు, 39 సంవత్సరాల చిన్న పిల్లోడు అవినాష్ మనకి చాలా మంచోడు, ఆడి మీద కుట్రలు చేస్తున్నారు,
వాడిని నాశనం చేద్దామని చూస్తున్నాడని చెప్పి జగన్ అంటున్నాడు అన్నమాట. ఇప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత, ఇంత క్లారిటీగా అన్నీ తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని గొర్రెలు చేస్తున్నాడు రా. ఇంత గొర్రెలు చేస్తా ఉంటే కూడా మేము జగన్కే ఓటేస్తాం. ఈ వీడియో నేను 20 రోజుల ముందే ప్లాన్ చేసుకున్న వీడియోస్ చేద్దామని. కాకపోతే ఒక్క కారణం వల్ల నేను ఈ వీడియో చేయడము డిలే అయిందనమాట. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంటే బీజేపీ మీద మనం ఒక పెద్ద రోస్ట్ చేసేయాలి, వీళ్ళు మనుషుల్లా బిహేవ్ చేయట్లేదనే రేంజ్లో నేను వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఎవరు ఇలే, ఎంపీ టికెట్ ఇస్తామన్నారు ఇవ్వలే, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది డౌటు. అసలు ఏం జరుగుతోందిరా? 4 సంవత్సరాల నుంచి ఒకే ఒక్కడు ప్రతిరోజు రచ్చబండ పెట్టి మరీ జగన్ని గీకిచ్చాడు, బాగా వేశాడు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు. ఇంత చేస్తే సీటు లేకపోయారా, ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోయారా అనే కోపం వచ్చేసిందనమాట. ఏంది మనకేం సంబంధం లేదు, పార్టీ కోసం తిరగలేదు, జస్ట్ కూర్చొని ఈ పార్టీల గురించి మాట్లాడుతూ కూర్చున్నాడు. ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు. అట్లా చేసిన అతనికి సీట్ ఇవ్వలేకపోయారా అని నాకు కోపం వచ్చి వీళ్ళ మీద వీడియో చేద్దాం అనుకున్నా. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఓకే ప్రాబ్లం లేదు, చంద్రబాబు నమ్ముకున్నాడు కాబట్టి ఏదో కొంచెం దయతలిచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నో ప్రాబ్లం అని నేను అనుకున్నా. కాబట్టి ఈ వీడియో వచ్చింది. లేకపోతే ఆ వీడియోనే వచ్చేది, ముగ్గురి మీద వేసుకునేవాడిని, ఎందుకురా సీట్ ఇవ్వట్లేదు అని. అట్లాంటిదిరా షర్మిలక్క తెలుసారా మీకు? అంటే ఇప్పుడే ఆతులు వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. షర్మిలక్క 2012-11లో ఎంతగా తిరిగిందో తెలుసా జగన్ కోసం? జగన్ జైల్లో చెప్పకూడదు తింటుంటే షర్మిలక్క పాదయాత్ర చేసినారే 1000 కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి తర్వాత పాదయాత్ర చేసింది ఎవరు అంటే షర్మిలక్కే. జగన్ జైల్లో చెప్పకూడదు తింటుంటే బయట పాదయాత్ర చేసి జనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీని పైకి లాక్కొచ్చింది ఎవరు? షర్మిలక్కే. ఇప్పుడు పార్టీల పరంగా ఎంత దరిద్రంగా ఉన్నా కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోయారా. అయినా ఆమె ఏం మాట్లాడకుండా ఉండింది. 2014లో సైలెంట్ ఉండింది, 2019లో సైలెంట్గా ఉండింది, ఇంకా ఏమి చేయలేక బయటకు వచ్చింది. అధికారం రానంత వరకు షర్మిలక్కను పక్కనే పెట్టుకున్నాడు, ఆమెకు సీటు ఇవ్వలేదు. కానీ ఆమె పార్టీ కోసం పనిచేసింది. దాని తర్వాత అధికారం వచ్చిన వెంటనే పక్కకు దోసేశాడు. వాటికి తీసేగనన్నా ఎవడో RRR కోసమే సీటు రాలేదంటేనే నాకు ఏదో కాలిపోయింది. అట్లాంటిది ఇంతగా కష్టపడ్డా ఆమెకి. నువ్వు జైల్లో చెప్పకూడదు తింటావు అంటే ఇక్కడ బై ఎలక్షన్లో అన్ని సీట్లు గెలిపించిన దానికి మెయిన్ రీజన్ ఎవరు? షర్మిలక్క. పాదయాత్ర చేసిన సెకండ్ పర్సన్ ఎవరు? షర్మిలక్క. అన్ని 1000 కిలోమీటర్లు చేసిన మొదటి మహిళ ఎవరు? షర్మిలక్క. పార్టీ కోసం ఇంత చేస్తే ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోతే ఎందుకురా? RRR అనే వ్యక్తికి టికెట్ ఇవ్వకపోయేసరికి నాకు ఎంత కోపం వచ్చింది. సొంత చెల్లికి అంత కష్టపడిన ఆమెకి టికెట్ ఇవ్వకుండా ఆమె అధికారం వచ్చినంత వరకు ఎంతో కృషి చేసి ఎంతో హెల్ప్ చేసిన ఆమెని ఇప్పుడు బయటకు తోసేస్తే ఏ ఒక్కడు సపోర్ట్ చేయట్లేదురా షర్మిలక్కని. ఇది ఎంత దారుణం రా. ఇప్పుడు మీకే అనిపించట్లేదా గొర్రెలు? ఇది దారుణం అని మీకు అనిపించట్లేదా? ఆమె చేసిన ప్రసంగాలు, ఆమె చేసిన పాదయాత్ర, జగన్లాగా శుక్రవారమో శనివారమో లీవ్ తీసుకొని ఆమె ఉండలేదురా ప్రతిరోజు చేసిందిరా పాదయాత్ర. ఆమె సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు జనాలకి వెళ్ళారా న్యాయం చేస్తాడు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు సొంత చెల్లి పార్టీ కోసం ఇన్ని 1000 కిలోమీటర్లు తిరిగింది, ఏది ఆశించకుండా చాలా రోజులు అన్నతో పాటే ఉంది, ఏ రోజు వ్యతిరేకంగా మాట్లాడలేదు, అధికారం వచ్చేంతవరకు ఏ రోజు ఏమీ మాట్లాడలేదు. అటువంటి ఆమె ఇంకా కోపం వచ్చి నా వల్ల కాదనుకుని బయటికి వెళ్ళిపోయి మాట్లాడితే అందరూ రివర్స్ అయిపోయారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కార్యకర్తవో లేకపోతే ఓటరో, నువ్వు రేపు పొద్దున నీకు నచ్చలేదు ఇది అని ఒక మాట మాట్లాడితే నిన్ను బతకనిస్తారా రా గొర్రె? సొంత చెల్లికే దిక్కులేదు, అంత హెల్ప్ చేసిన చెల్లికే దిక్కులేంది. ఇప్పుడు నార్మల్ ఓటర్స్కి లేకపోతే కార్యకర్తలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? సోకాల్డ్ క్యాస్టు,
సో కాల్డ్ ఇది అని చెప్పి ఓటేసుకుంటున్నారు కానీ ఒకడన్నా అన్నం తింటూ ఆలోచిస్తున్నారా అనేది క్వశ్చన్ అనమాట. మన వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఫ్రెండ్సు, వైఎస్ఆర్ పిల్లల పెళ్ళికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. సో మా పెళ్ళికి వచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఒక పత్రిక ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు రా జగను. ఇది ఎంత నీచం రా. ఒకసారి ఏం మాట్లాడినాడో వినండి రా. శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఓట్ల కోసం మరీ ఇంత దిగజారిపోవాలా? మీరే చెప్పండి రా, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక పసుపు శారీ కట్టుకుంటే టీడీపీ అయిపోద్దా? స్కూల్స్కి అన్నిటికీ బస్సులకి ఎల్లో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న స్కూల్ అన్నిటికీ కూడా ఎల్లోనే ఉంటుంది. అయిపోద్దా? ఇప్పుడు పసుపు ఎల్లో కలర్లోనే ఉంటుంది. మన రోజు ఏ కూరలో అయినా సరే పసుపు వేయాలి అంటే టీడీపీ అయిపోతుందా? ఆ కూర మొత్తం టీడీపీ అయిపోతుందా? చెప్పండి రావా ప్లీజ్. ఇప్పుడు పొద్దున్నే పోతాం, అది ఎల్లో కలర్లోనే ఉంటుంది. అంటే మీ జీవితం మొత్తం టీడీపీనేనా? అంటే మీ బాడీ మొత్తం టీడీపీ అయిపోద్దా? చిన్నప్పుడు యాడికి పోతున్నారు అంటే టీడీపీ కోటేసేదానికి పోతున్నా అంటే మీనింగ్ ఏంది? దీనికి పోతున్నాను మీనింగ్ చిన్నప్పుడు అనేటోళ్ళు. అంటే అంతేనా? ఇంకా ఎల్లో ఉండేది మొత్తం టీడీపీయేనా? సో ఇది మరి నీచంగా లేదు మీకు అనిపించట్లేదురా? చెప్పండి రా. సో కాల్డ్ గొర్రెలు చెప్పండి మీరు. మన షర్మిలక్క వ్యతిరేకంగా ఉంది అంటే ఎప్పుడు మనం ఆశించింది ఏమీ ఇవ్వలేదు, అక్కకు అన్యాయం చేసినాం, అప్పుడు ఆమె ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది, వేరే పార్టీలో జాయిన్ అయింది. అయినా కూడా మనం ఆమెని చాలా తక్కువ చేసే మాట్లాడుతున్నాం. ఓకే వదిలేసే. మా అన్న కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం చేయనీయుడు అన్నాడు. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకడు కోడి కత్తితో దాడి చేశాడు. వాడెవడు? వాడేమని చెప్పుకున్నాడు? నేను జగన్ ఫ్యాన్ని, అన్నకి యూజ్ అవుతుందని చెప్పి ఇలా చేశాను అన్నాడు. దాని తర్వాత 5 సంవత్సరాలు రా, 5 సంవత్సరాలు వాడు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. రీసెంట్గా బెయిల్తో బయటకు వచ్చాడు. వాడి పరిస్థితి ఏంది? ఇప్పుడు నీకు ఇది చేశాడు, సో నాకు ఇలా చేశాడు అని చెప్తే వాడికి పడాల్సిన శిక్ష ఏదో పడిపోతుంది కదా. ఇంతవరకు కోర్టుకు పోలేదురా, ఒకటి జీవితం నాశనం అయిపోలే. మనం బాగుంటే చాలు. పక్కనోడు సంకనాగిపోయినా, వాడి జీవితం ఏమైపోయినా, వాడు బతికినా చచ్చినా మనకేం ప్రాబ్లమే లేదు. సొంత బాబాయికే దిక్కులేదు, సొంత చెల్లికి దిక్కులేదు, సొంత కార్యకర్తకి దిక్కేవాడు ఉంటుంది. టెల్ మీ ఐసే రే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే నువ్వు కామెంట్ చేయరా, నువ్వు కామెంట్ చెయ్యి. నేను బాబాయ్ దాంట్లో, షర్మిలక్క దాంట్లో, ఇప్పుడు ఒక కార్యకర్త దాంట్లో, మూడింట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పు. నేనేమైనా తప్పు చెప్పినానా? క్వశ్చన్కి క్వశ్చను సమాధానం కాదు. ఈ మూడింట్లో ఏదైనా రాంగ్ ఉందా? సొంత బాబాయ్కి అన్యాయం జరిగింది, సొంత చెల్లికి అన్యాయం జరిగింది, ఒక అభిమానికి అన్యాయం జరిగింది. కాకపోతే జనాలకి మంచి చేస్తాడు, ఒక ముఖ్యమంత్రిగా మంచి చేస్తాడు అని మీరు అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు చిన్న పిల్లోడు అనమాట, వాళ్ళ అక్కనే ఎవడో ఏడిపిస్తున్నాడని చెప్పి వాడు వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే వాడిని కాల్చి చంపేశారు. వాడు ఆ కాలిన మంటలతో మాట్లాడాడు అనమాట. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. సో వాడికి కూడా న్యాయం చేయలేకపోయాడు జగన్. ఒక సామాన్య ప్రజలు క్లారిటీగా అన్నీ తెలిసిపోతుంది. వాడేమో బయట ఇప్పుడు దీపావళికి బాణాసంచా కలుస్తున్నాడు. ఎందుకంటే వాడు వైసీపీ వాడు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో న్యాయం ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. మా అన్న డబ్బులు ఇచ్చేస్తున్నాడు, దాని గురించి 4th ఎపిసోడ్లో మాట్లాడతా. నేను చెప్పా, ఫస్ట్ ఎపిసోడ్లో నార్మల్గా ఉంటుంది, ఈ ఎపిసోడ్లో కొంచెం పెంచాం డోసు. 3వ వీడియోలో కొడాలి నాని, రోజక్క
అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళ నలుగురు గురించి వీడియో చేసినప్పుడు అంటే థర్డ్ ఎపిసోడ్లో వస్తుంది. వీళ్ళ నలుగురు గురించి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అందులో డోస్ పెరుగుతుంది. 4వ వీడియోలో మన డబ్బులు పంచుతున్న వీడియో గురించి వస్తుంది. ఇంకా 5వ వీడియోతో అన్నిటి గురించి మాట్లాడేస్తాం. అప్పుడు ఆ డోస్ మామూలుగా ఉండదు. కాబట్టి లాస్ట్ వీడియోలో ఎవరు షేర్ చేయలేదు, వీడియోస్ ఏం పెద్ద పోలేదు. కాకపోతే నా యొక్క ప్రయత్నం నేను చేస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. జగనన్న వివేక హత్య జరిగినప్పుడు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావట్లే, ఇంట్లో కూర్చోన్నాడు. నువ్వే సీఎం, 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు, 5 years సీఎంగా ఉన్నావు, 60 నెలలు సీఎంగా ఉంటున్నావు. నువ్వు వీళ్ళందరినీ ఎందుకు పట్టుకోలేకపోయావు? వివేక పట్టుకోలేకపోయావు, కోడికత్తి పట్టుకోలేకపోయావు, ఇంకా మిగతా కేసులన్నింటినీ పట్టుకోలేకపోయావు. నువ్వు ఏం చేసావు సీఎంగా ఉండి? పక్కోళ్ళ మీద తోసేయడం మాత్రం బాగొచ్చు, కానీ పట్టుకోవడం మాత్రం మనకు చేత కాదు కదా. 2019 ఎలక్షన్ టైంలో కోడికత్తి, 2024 ఎలక్షన్ టైంలో గులకరాయి. మీ బాబాయ్ కేసులో ఎవరి ముద్దాయి అనేది తేల్చలేకపోయావు. నీ కేసులో నువ్వు కోర్టుకు పోలేదు. అసలు వాడు ఎవడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, దేనికి చేశాడో కూడా నిరూపించలేకపోయావు. ఎలక్షన్ స్టంట్ అనా లేకపోతే ఏందన్నా ఇది? ఇప్పుడు ఒకసారి చేయించుకుంటే దాన్ని నమ్ముతారన్న కోడికత్తి, ప్రతిసారి అలా జరిగితే ఉమ్ముతారన్న గులకరాయి. సో నీకు నువ్వే న్యాయం చేసుకోలేనివి, నీకెందుకు నా సీఎం పోస్టు? నిన్ను దించేస్తామన్నా, నిజంగా నువ్వు దిగిపోతావు. కాదు మేమే దించేస్తాం నిన్ను. చూస్తావునన్నా, నొక్కరన్నా ఈసారి 2 బట్టలు నొక్కరు.